గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. చాలా రోజుల నుండి నేను మన తెలుగు వాళ్ళందరికీ ముఖ్యంగా ఈ షుగర్ వ్యాధి ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడాలని, కొంత వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఈ రోజుల్లో డయాబెటీస్ అంటే ప్రతి వాళ్ళు మాట్లాడటం, రకరకాలుగా చెప్పటం, ఆ వ్యాధి గురించి రకరకాల మందులు ఉన్నాయని, లేకపోతే ఇంకేదో పద్ధతులు ఉన్నాయని, దాన్ని మాన్పించేస్తాం జబ్బునని రకరకాలుగా చెప్పి ఒక్కోసారి మన తెలుగు వాళ్ళు కానీ మన దేశంలో అందరూ మోసపోయే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి నేను అనుకున్నాను, అప్పుడప్పుడు నేను కాస్త మీకు వీడియోలు పంపిస్తుంటే నిజంగా ఈ వ్యాధి గురించి కొంత మనకి అర్థమయ్యేటట్టుగా, తర్వాత మనం తీసుకునే జాగ్రత్తలు, ముఖ్యంగా ఇవాళ నేను ఒక 5 నిమిషాలు చెప్పదలుచుకుంది ఈ డయాబెటీస్ పరిస్థితి ఇప్పుడు మన దేశంలో ఏంటి, దాన్ని ముందు మనం దాని గురించి మాట్లాడుకోవటం ఫ్యూచర్లో వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఇవాళ చెప్పగలిగింది ఏంటంటే, అసలు ఈ వ్యాధిని మనము ప్రివెంట్ చేయడానికి, ఏదో మనం అంటాం కదా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని, ప్రివెంట్ చేయగలుగుతామా, చేయాలంటే ఎట్లా చేయాలి. ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు కదా, డయాబెటీస్ ఎక్కువైంది, చాలా ఎక్కువైంది. అన్ని దేశాల్లో అయింది, మన దేశంలో చాలా ఎక్కువగా ఉంది. దాదాపు సిటీలో అయితే 14-15%, ఈవెన్ ఊళ్ళల్లో కూడా ఈ వ్యాధి పెరుగుతూ ఉంది. దీని ముఖ్య కారణం ఆహార నియమాలు పాటించకపోవడం, ప్రతి వాళ్ళకి బాడీకి ఎటువంటి వ్యాయామం కానీ, ఎక్సర్సైజ్ కానీ, మూమెంట్ కానీ లేకుండా చేసే పనులు అట్లా అయిపోయినాయి. ఇండస్ట్రియలైజేషన్ అనుకోండి, అర్బనైజేషన్, వాటి వల్ల అట్లా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఈ వ్యాధి వాళ్ళకి ఒక వయసు వచ్చిన తర్వాత రాకుండా ఉండటానికి మనం నేర్పించుకోవటం చాలా అవసరం. సో కాబట్టి ఇట్లాంటి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మన చిన్న స్కూళ్ళల్లో వాటిల్లో చేసి, వాళ్ళు కొన్ని తినే ఆహార పదార్థాలు ఆరోగ్యకరమైనవి తినండి, మీరు ఎక్కువ కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, పండ్లు, వీలైతే ఏ పండు వీలైతే ఆ పండు, ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోండి. ముఖ్యంగా తెల్లన్నం కానీ ఎక్కువ తినడం, బాగా ఆయిల్లో ఫ్రై చేసిన వస్తువులు, పంచదార వాడిన వస్తువులు, ఏ స్వీట్ అయినా అవి కూడా ఈ మధ్య మనం పిల్లలకి వాళ్ళు ఎక్కువ, ఇంతకుముందు మనం జంక్ ఫుడ్ అనేవాళ్ళం. జంక్ ఫుడ్ ఎట్లాగో మంచిది కాదు, కాకుండా మనం ఇంట్లో తినే పదార్థాల్లో కూడా షుగర్ ఎక్కువగా ఉంది, వైట్ రైస్ ఉంది, అట్లా కూడా ప్రమాదం. ఈ బయట స్ట్రీట్ ఫుడ్ ఒకటి, అది కూడా ఇలాంటివి మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకి ఇది తీసుకునే అలవాటు నుంచి మనం దూరం చేసి, వాళ్ళకి ఆరోగ్యకరమైన ఆహారం పెట్టి, ప్రతి స్కూల్లో కూడా ఒక వ్యాయామం చేయాలి. ఇప్పుడు ఏంటి, ఈ రోజున స్కూల్ పిల్లలు ఇంటికి వచ్చేస్తే ఎంతసేపు వీడియో మీద ఆడటమో, టీవీ చూడటమో, లేదా హోంవర్క్ చేసుకోవటం, ఆ పని మీద ఉంటున్నారు, కానీ బాడీకి సరిపోయే ఎక్సర్సైజ్ చేయట్లేదు. సో పిల్లల నుంచి అది మొదలు పెడితే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయాక ఇప్పుడు స్కూల్ కాలేజీలో ఉంటారు, ఆ టైంలో కూడా వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఉద్యోగాలకు వెళ్ళిపోతే అందరూ డెస్క్ జాబ్లు చేసేది, రోజు 10-12 గంటలు కూర్చుంటారు, పనిచేయరు. ఇంకోటి మీరు ముఖ్యంగా నోటీస్ చేయాల్సింది, మనం ఇంతకుముందు డయాబెటీస్ అంటే ఏదో రిచ్ పీపుల్కే వస్తాం, అట్లా కాదు. డయాబెటీస్ మన దేశంలో పేదవాళ్ళకి, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళలో ఇంకా ఎక్కువగా అయింది. ఎందుకంటే వాళ్ళ ఆహార నియమాలు ఏమాత్రం పాటించడం లేదు, స్ట్రీట్ ఫుడ్ తింటున్నారు, పంచదార ఎక్కువ వాడుతున్నారు, 3 పూటలు కూడా అన్నం తింటారు, వాళ్ళకి దొరికేది అది ఎక్కువగా. సో దానివల్ల వ్యాయామం తక్కువైపోయింది వాళ్ళల్లో కూడా. సో దాంతో మీరు మామూలుగా చూస్తుంటే చాలా బరువు ఎక్కువగా కనిపిస్తారు మీరు. ఈవెన్ మామూలు చిన్న పనులు చేసే వాళ్ళల్లో కూడా, ఆడవారిలో కానీ మగవారిలో కానీ బరువు ఎక్కువగా ఉంది. సో వాళ్ళకి షుగర్ ఎక్కువగా వస్తుంది. సో ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. రెండవది ఏంటంటే, మన పేరెంట్స్కి కానీ ఎవరికైనా షుగర్ ఉంటే తర్వాత నెక్స్ట్ జనరేషన్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, కాబట్టి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. రెండవది, షుగర్ నాకు రాదులే, ఇప్పుడే ఎందుకు వస్తుంది అని ఎవరు అనుకోకూడదు. 30 సంవత్సరాల వయసు మీరిన వాళ్ళు, ముఖ్యంగా బరువు కొద్దిగా ఎక్కువ ఉన్నా, లేదా మీ తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఒకళ్ళకి కానీ ఇద్దరికి కానీ షుగర్ ఉన్నా, మీరు తప్పనిసరిగా షుగర్ పరీక్ష చేసుకుంటూ ఉండాలి, మీ బాడీ వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండాలి, ఏదో ఒక రకమైన వ్యాయామం చేయాలి, ఆహార నియమాలు పాటించాలి. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మనం కొద్దిగా వ్యాధిని రాకుండా చేయొచ్చు, కొన్ని సంవత్సరాలు పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ రోజుల్లో చూస్తే 30 సంవత్సరాలకే డయాబెటీస్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, వాళ్ళు మందులు వాడాల్సి వస్తుంది, పరీక్షలు చేసుకోవాల్సి వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ చిన్న వయసు నుంచే మొదలవుతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత ఒక 10 సంవత్సరాలు వాళ్ళు పట్టించుకోకుండా ఈ వ్యాధిని ఆ విధంగా ఉంటే 40 సంవత్సరాల వయసులోనే వాళ్ళకి ఏదో ఒక కాంప్లికేషన్ రావటం, ఇంకా వేరే ఒకదానికోటి యాడవి సమస్యలు రావటం, ఇలాంటివి వచ్చినప్పుడు ఇవన్నీ చాలా ప్రమాదాలకి దారితీస్తుంది. సో ముఖ్యంగా మనము ఈ వ్యాధిని ప్రివెంట్ చేయడానికి
సొసైటీ ద్వారా కానీ మన ఫ్యామిలీలో కానీ స్కూళ్ళల్లో పిల్లలకి వీళ్ళందరికీ మనం నేర్పించి ఈ వ్యాధిని పూర్తిగా మనం రాకుండా చేసే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత ఈ వ్యాధి గురించి, లక్షణాల గురించి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఇంకా ఏమేంటి, ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను తప్పనిసరిగా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.